బైబిల్ ఒప్పుకోలేదంటే అర్థం ఏంటి? దేవుడు ఒప్పుకోడని. దేవుడు ఒప్పుకోడు కాబట్టి విశ్వాసం కరెక్ట్ కాదు, నేను విశ్వాసం నుంచి మారిపోయి ఇదిగో సరైన విశ్వాసం ఇది, బైబిల్ ఇది చెప్తుంది కాబట్టి నేను ఎలా బ్రతుకుతాను అని మనము మన విశ్వాసాన్ని పరీక్షించుకుంటూ ఎప్పటికప్పుడు కూడా మనం డెవలప్ చేసుకుంటూ ఉండాలండి. అపోస్తలులు కూడా యేసుక్రీస్తు వారిని అడుగుతారు. ఏమని అడుగుతారు? మా విశ్వాసము వృద్ధి పొందించమని ప్రభువుని అడుగుతారు. మనం కూడా ప్రార్థనలు అదే అడగాలి. ఏమని అడగాలి? మన ప్రార్థనలో ఎప్పుడైనా సరే దేవునితో మాట్లాడేటప్పుడు మనం ఎక్కువగా అడగాల్సింది ఏంటో తెలుసా? ప్రభువా, తండ్రి, ఇదిగో మా విశ్వాసాన్ని మేము అభివృద్ధి చేసుకోవడానికి మాకు సహాయం చేయి నాయనా అని అడగాలండి. మనం అడుగుతున్నామా? అలాంటి మనం అడగం. అవును కదా, చెప్పండి. మనం ఎప్పుడైనా సరే దేవునితో మాట్లాడేటప్పుడు నా విశ్వాసం కరెక్ట్గా ఉందా లేదా, నా విశ్వాసం సరైనదా లేదా, బైబిల్ ప్రకారంగా బైబిల్ ఒప్పుకుంటుందా లేదా, దేవుడు ఒప్పుకుంటున్నాడా లేదా అని ఇదిగో ఒకవేళ నాది కరెక్ట్గా లేకపోతే ఇదిగో నేను సరైన మార్గంలోనికి వచ్చి సరైన మార్గంలో నడవడానికి, అలాంటి విశ్వాసము అభివృద్ధి పొందడానికి నాకు సహాయం చేయము తండ్రి అని దేవునికి ప్రార్థన చేయాలి. ప్రియమైన దేవుని పిల్లలారా,